హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ ఒక మంచి హాలిడే స్పాట్ చూపించబోతున్నాను. ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ట్రాన్స్ గ్రీన్ ఫీల్డ్స్ రిసార్ట్స్. ఈ రిసార్ట్ వచ్చేసి హైటెక్ సిటీకి 35 కిలోమీటర్స్ అవేలో ఉంది. మాకైతే కూకట్పల్లి నుండి 1.5 అవర్ టైం పట్టింది రీచ్ అవ్వడానికి. ఒక మంచి వీకెండ్ హాలిడే స్పాట్ ప్లాన్ చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న రిసార్ట్ అయితే బాగుంటుంది. అలా అనుకుని మా పాప బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఒక వీకెండ్ ట్రాన్స్ గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్కి వచ్చాము. సో మా డేని ఇలా స్పెండ్ చేసాము. అండ్ ట్రాన్స్ గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో నేను మీకు సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ నుంచి రిసెప్షన్ ఏరియాకి వెళ్ళే దారి అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ రిసెప్షన్ ఏరియా. లోపలికి రాగానే మంచి ఫ్లవర్స్ డెకరేషన్తో మంచి ప్లెజెంట్ అంబియన్స్ లాగా అనిపించింది. మేము రిసార్ట్ చేరుకునే వరకు 2:30 అయింది. మాది 2 o'clock చెక్-ఇన్ ఉండే రూమ్. సో మేము అక్కడ కాసేపు వెయిట్ చేసి కీస్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. సో ఇదే మేము స్టే చేసిన రూము. చాలా స్పేషియస్గా పెద్దగా బాగుంది. ఈ రూమ్లో ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్తో పాటు ఒక సోఫా కమ్ బెడ్ కూడా ఇచ్చారు. ఇక రూమ్లో ఒక 1 hour రెస్ట్ తీసుకొని రిసార్ట్ చూడడానికి బయటకు వెళ్ళాము. ఇవి చూపిస్తున్న పిక్స్ వచ్చేసి గార్డెన్ దగ్గర రెస్టారెంట్ ఉందన్నమాట. ఆ రెస్టారెంట్లో దిగిన పిక్స్. సో ఈవినింగ్ స్నాక్స్ అవి కంప్లీట్ చేసుకొని రెస్టారెంట్లో ఒక పూల్ ఏరియా ఉందన్నమాట. ఆ పూల్ ఏరియాలోకి వెళ్ళిపోయాం. చిన్నపిల్లలకి డెప్త్ తక్కువ ఉన్న పూల్ ఒకటి ఉంది పక్కనే. నెక్స్ట్ ఇది వచ్చేసి 3 feet నుంచి 4.8 feet వరకు డెప్త్ ఉన్న పూల్ అనమాట. పూల్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా క్లీన్గా నీట్గా బాగా అనిపించింది. వాటర్లో ఆడుకోవాలని అనుకునే పిల్లలకి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక ఒక 2 hours అక్కడే స్పెండ్ చేసాము. ఈ పూల్ పక్కనే ఒక పార్క్ ఏరియా ఉంది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన బొమ్మలు అండ్ స్లైడ్ స్వింగ్స్తో పాటు ఒక మంచి ప్లే ఏరియా ఉంది. అక్కడ పిల్లలు బాగా ఆడుకోవచ్చు. ఇంకా ఇక్కడ పూల్ నుండి మేము బయటకు వచ్చి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము. బర్త్డేకి రెడీ అయిపోయాము. ఒకవేళ బర్త్డేస్ యానివర్సరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ రెస్టారెంట్లో చెఫ్ అవైలబుల్ ఉంటారండి. వాళ్ళు ముందే ఆర్డర్ తీసుకుంటారు. సో మేము వెళ్ళిన రోజే ఆఫ్టర్నూన్ మేము కేక్ ఆర్డర్ చేసాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక మేము అక్కడే డిన్నర్ చేసాము. రెస్టారెంట్లో వాళ్ళే ఆర్డర్ తీసుకున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది అయితే అక్కడ స్టాఫ్
వాళ్ళు బాగా పొలైట్గా డీసెంట్గా అసలు లైక్ ఫ్రెండ్లీగా అని చెప్పొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. వీడియో కూడా వాళ్ళే రికార్డ్ చేశారు బర్త్డేది. సో సహస్ర బర్త్డే సెలబ్రేషన్స్ అలా కంప్లీట్ అయింది అండ్ మేము రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ మా పిల్లలు పూల్లో కాసేపు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. తర్వాత స్నానం చేసేసి అక్కడే ఉన్న పార్క్ ఏరియాలో ఆడుకోవడానికి వెళ్ళారు. చూసారు కదా, పార్క్ చాలా గ్రీనరీగా చాలా నీట్గా బాగా మెయింటైన్ చేశారు. మా చెక్అవుట్ టైం వచ్చేసి ఆఫ్టర్ 2 అన్నమాట. సో ఆ టైం వరకు మేము ఇక్కడే స్పెండ్ చేసాం అనుకున్నాము. ఇక్కడ అన్ని అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. కొంచెం బయటకు వస్తే లైక్ క్రికెట్ గ్రౌండ్, కాసేపు అక్కడ క్రికెట్ ఆడాము పిల్లలతో పాటు. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలా పిల్లలతో పాటు పేరెంట్స్ ఇలా బయటకు తీసుకొచ్చి టైం స్పెండ్ చేస్తూ చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, అవన్నీ ఫ్రీ అన్నమాట. లైక్ టేబుల్ టెన్నిస్, బో అండ్ యారో, గన్ షూటింగ్ కూడా మనం ట్రై చేయొచ్చు. వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా. తగిలిందా? మళ్ళీ తగ్గిన హ్యాట్రిక్. ఇప్పుడు నేను కొట్టకపోతే నవ్వు. చిన్నపిల్లల కోసం బ్యాటరీ బైక్ ఒకటి అవైలబుల్ ఉంది ఇక్కడ. బట్ ఇది ఫ్రీ కాదు, దీనికి 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేసినట్టున్నారు 3 రౌండ్స్కి. బట్ పిల్లలు బాగా ఇష్టపడతారు అనిపించింది. అవుట్ సైడ్ కాబట్టి మాల్స్లో కాకుండా అవుట్ సైడ్ బైక్ రైడింగ్ లాగా బాగుండే. ఆరుష్ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ మాకు పర్సనల్గా బాగా నచ్చింది ఏంటంటే స్పోర్ట్స్ బైక్ రైడింగ్ బాగుండే, అడ్వెంచరస్గా. సో ఇదే కాకుండా ఇంకా అక్కడ వాలీబాల్ లాంటి గేమ్స్, ఇంకా చాలా గేమ్స్ ఉన్నట్టున్నాయి. కానీ కొంచెం ఎండగా ఉండడం వల్ల మేము అన్నీ ట్రై చేయలేకపోయాము. కొంచెం ఎండగా ఉండకుండా చల్లగా ఉన్న రోజు వెళ్ళగలిగితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో పాటు. సో ఇలా మేము ట్రాన్స్మిల్ ఫీల్డ్ రిసార్ట్లో మా పిల్లలతో పాటు మా డేని స్పెండ్ చేసాము. అండ్ ఇలా పిక్స్ తీసుకున్నాము, చాలా కలర్ఫుల్గా వచ్చాయి. ట్రాన్స్ గ్రీన్ ఫీల్డ్స్ పేరు తగ్గట్టే చాలా గ్రీనరీతో పాటు పెద్ద పెద్ద చెట్లతో చాలా అందంగా ఉంది. నైట్ వ్యూ అయితే ఈ ప్లేస్లో చాలా అందంగా ఉండే. ఎల్ఈడి లైట్స్ పెట్టేసి చాలా సూపర్గా ఉండే. నచ్చితే ఈ ప్లేస్ని ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.